పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. మనం చూస్తే 2019లో ఎవరైతే పోటీ చేశారో మీ ప్రత్యర్థులు ఈ రోజు కూడా వాళ్ళే పోటీ చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలలో కొంత చేంజెస్ ఉన్నా కానీ మీ నియోజకవర్గం వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా చేంజ్ కనబడట్లేదు. ఆనాడు ఎలక్షన్ వేరే, ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్ వేరే. మరి 2019లో మనకి పాలమూరు నుంచి పోటీ చేసినప్పుడు మనకు ఒక 70,000 మైనస్ ఓటు పడడం జరిగింది. లాస్ట్ టైం నేను పార్లమెంట్ పోటీ చేసినప్పుడు బీజేపీ అప్పుడు. నమస్తే మేడం. నమస్తే మా. మనం చూస్తే 2019లో ఎవరైతే పోటీ చేశారో మీ ప్రత్యర్థులు ఈ రోజు కూడా వాళ్ళే పోటీ చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలలో కొంత చేంజెస్ ఉన్నా కానీ మీ నియోజకవర్గం వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా చేంజ్ కనబడట్లేదు. మరి 2019లో మనకి పాలమూరు నుంచి పోటీ చేసినప్పుడు మనకు ఒక 70,000 మైనస్ ఓటు పడడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు అదే ప్రత్యర్థులతోటి మీరు ఎదుర్కోబోతున్నారు. అసలు మీకు ఎందుకు ఓటేయాలి, ప్రజలు మీ వైపు ఎందుకు వస్తారని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు నేను బీజేపీలో జాయిన్ అయింది 19లో జాయిన్ అయినాను. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా నేను. సో లాస్ట్ టైం అసెంబ్లీ పోటీ చేసిన, అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత సరే నేను భారతీయ జనతా పార్టీలో చేరిన, పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. ఆ టైం కూడా చాలా తక్కువ ఉండింది. నేను జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లు కూడా చాలా తక్కువ టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. సో జిల్లా వ్యాప్తంగా నాకు జిల్లా మంత్రిగా చేసినప్పుడే కానీ, అంతకుముందు జిల్లాలో మా ఫ్యామిలీస్ చేసిన సర్వీసెసే కానీ, అటు మా ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు కావచ్చు, ఇటు మా మామగారు సత్యారెడ్డి గారు కావచ్చు, మా బావగారు సమరసింహారెడ్డి గారు కావచ్చు, నా భర్త భరసింహారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత నేను కావచ్చు, అంటే ఒక లాంగ్ సర్వీస్ మా ఫ్యామిలీ నుంచి ఆ జిల్లాకు అందించినాం. ఇటువైపు కానీ అటువైపు కానీ, అత్తగారి ఇంట్లో కానీ పుట్టింట్లో కానీ. సో అత్తగారి ఇల్లు పుట్టిల్లు పక్క పక్కల ఆనుకునే ఉంటాయి నియోజకవర్గాలు. ఏదో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కూడా లేవు. సో పక్క పక్కల ఆనుకుని ఉన్న నియోజకవర్గాలే ఉంటాయి. సరే, ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేను మంత్రిగా చేసిన సందర్భంగా ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండడం ఒకటైతే, ఎవరు ఏ సహకారం కోసం వచ్చినా వారికి సహకారం అందించేటటువంటి విధంగా వాళ్ళకి స్పందించి పనిచేసిన. సో దాని కారణంగానే లాస్ట్ టైం నేను పార్లమెంట్ పోటీ చేసినప్పుడు బీజేపీ అప్పుడు ఇంత బలంగా లేదు. లాస్ట్ టైం ఇప్పుడున్నంత స్ట్రాంగ్ అప్పుడు లేదు. మోదీ గారు ఎడ్యుకేటెడ్ లో మిగతా అందట్లో కూడా మోదీ గారు చాలా పాపులర్ అయినప్పటికీ రూరల్ ఏరియాస్ లో మోదీ గారి గురించి ఇక్కడ రీజనల్ పార్టీస్ ఉండేవి. సో మోదీ గారి గురించి కింది దాకా అప్పుడు అంత గ్రౌండ్ లో మోదీ గారు ఇంకా అప్పుడు రీచ్ అవ్వలేదు. సో వారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినరు, ఆ సెకండ్ టైం ఎలక్షన్ అప్పుడు. సో అంత గ్రామాల లోపల బీజేపీ కూడా అంత బలంగా లేకుండా ఆ సమయంలో మోదీ గారు ఆ పుల్వామా దాడి తర్వాత కొంచెం అందరికి కూడా విశ్వాసం వచ్చింది మోదీ గారి పైన. ఆ పుల్వామా దాడి జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు అదంతా కొంచెం ఒక మూమెంట్ అనేది కొంత వచ్చింది. అది కూడా కొంత మన దగ్గర కూడా కొంత కనిపించింది అప్పుడు. సో నేను పార్లమెంట్ అప్పుడు బీజేపీకి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి. పార్లమెంట్ కనుక చూసుకుంటే అన్ని ఓట్లు కలుపుకుంటే కూడా 61,000 ఓట్లు 62,000 ఓట్లు ఉండినాయి. సో బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఈ పార్లమెంట్ లో గెలిచి చాలా స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఒక్కొక్కరు 50,000 60,000 మెజారిటీతో గెలిచారు ఎమ్మెల్యేలు. సో పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ఫామ్ చేసింది. 90 అబౌవ్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకు. సో అప్పుడు ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద మెజార్టీతో వాళ్ళు గెలిచినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఒక నమ్మకం, డికే అరుణమ్మ అంటే ఒక నమ్మకం, డికే అరుణమ్మ పని చేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ప్రజల లోపల ఉంటుంది అని ఒక నమ్మకం. కాబట్టి జిల్లా ప్రజలు ఏ ప్రాంతానికి వెళ్ళినా నన్ను గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు. అంటే పని చేసిన కాబట్టి ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే ఆ రోజు నాకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఇంతమంది 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా, పెద్ద పెద్ద మెజారిటీతో వాళ్ళు గెలిచిన, ప్రజలంతా ప్రచారం చేసుకోవడానికి సమయం లేకపోయినా, గ్రామీణ ప్రాంతాలు బూత్ స్థాయిలో బీజేపీ క్యాడర్ లేకపోయినా, ఓటేయమని అడిగేటోళ్ళు లేకపోయినా, చాలా మంది గుర్తు కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి చదువుకున్నటువంటి వాళ్ళు మోదీ ఉండాలని, మిగతా వాళ్ళు అరుణమ్మ పనిచేసిందని, ఇటువంటి వాళ్ళు ఉండాలని అభిమానంతో ఓట్లేసి, అందుకే అంత పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి. మెజార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 ఓట్లు వస్తుంది, నేను గెలిచిపోయేదాన్ని. కానీ నాకు ఆ సమయం లేదా. సో ఈ రోజు ఏంటంటే నేను 5 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నా. నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి చేరుకున్నారు. ప్రతి ఇంట్లో మోదీ గారి గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి మోదీ గారి పథకాలు అందినాయి, మోదీ గారి సంక్షేమ పథకాలు అందినాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగినాయి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ద్వారా. సో ఈరోజు ప్రతి ఒక్కరికి మోదీ గారు అంటే తెలుసు, ప్రతి ఇంటికి కూడా రీచ్ అయింది ఇవాళ. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ
7 సీట్లు గెలిచినా అప్పట్లాగా వాళ్ళు గెలిచినట్టే ఇప్పుడు వీళ్ళు గెలిచినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు డిసైడ్ చేసుకున్నారు. అసెంబ్లీలో కేసీఆర్కి వ్యతిరేకంగా ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ అని ఓటేసినారు. ఊర్లలో వ్యక్తులను చూసి ఏలే వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు అవుతారని చెప్పి ఏలే, కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతతో వ్యతిరేక అంటే విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఓట్లు వేసిండ్రు. ఆ విధమైన వ్యతిరేకతతోనే వాళ్ళు గెలిచింది తప్ప వీళ్ళ మీద విశ్వాసం కాదు. లేకపోతే వీళ్ళేదో 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు చెప్పిండ్రు. 6 గ్యారెంటీలు చెప్పడం వల్ల 6 గ్యారెంటీలు ఒక పక్క, కేసీఆర్ మీద వ్యతిరేకత ఒక పక్క, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతే. ఇప్పుడు అధికారంలోకి 7 మంది గెలిచినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని, లబ్ధిదారుల యొక్క లిస్టుని తీసుకొని మేము గ్రామాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎవరెవరు ఏ పథకం కింద లబ్ధి పొందినారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 4 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కొక్క పథకంలో. సో వాటిని అందరినీ కూడా కలుసుకుంటున్నాం. వాళ్ళ లబ్ధిదారుల ద్వారా వాళ్ళు వింటున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు వేయడమే కానివ్వండి, ప్రతి మహిళకు ఇవాళ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పేదవాళ్ళకంతా ఇవ్వడమే కానివ్వండి, ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్, ఫ్రీ రేషన్ ప్రతి ఒక్కరికి 5 కిలోలు ఇవ్వడమే కానివ్వండి, ప్రతి ఒక్క పేదవాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడమే కానివ్వండి, మహిళా సంఘాలకు లోన్లు, ముద్రా లోన్లు, స్ట్రీట్ వెండర్స్ లోన్లు, చదువుకున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళకు లోన్లు, విశ్వకర్మలకు 18 కుల వృత్తులకు లోన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోదీ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందినటువంటి వారు ప్రతి ఇంట్లో ఉన్నారు. సో ఆ లక్ష్యము ఆనాడు ఎలక్షన్ వేరే, ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్ వేరే. ఇప్పుడు మోదీ గారు దేశంలో మోదీ ఉండాలనేది ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. ఇది 500 ఏళ్ల నుంచి కానటువంటి రామాలయం, అయోధ్యలో రామ మందిరం ఈరోజు నిర్మాణం అయ్యింది. శ్రీరాముని యొక్క, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట రామ మందిరంలో జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యం, ఎవరు ఊహించినటువంటిది ఈ రోజు జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు శ్రీరాముని కొలుచుకుంటారు. మనం అందరము దేవుణ్ణి ప్రార్థించే ప్రతి ఒక్కరం ఏమన్నా కూడా అమ్మ రామా అనే మాట ఫస్ట్ నోటికి వస్తుంది మనకు. సో ఇవాళ ప్రతి ఒక్కరింటికి కూడా నరేంద్ర మోదీ గారు చేరిపోయారు కాబట్టి మీకు ఓటు పడుతుంది. ఒక పక్క నరేంద్ర మోదీ గారు, ఒక పక్క జిల్లాలో అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా, జిల్లాకు అన్ని రకాల అభివృద్ధిలో పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా జిల్లా ప్రజల యొక్క ఆదరణ కూడా ఉంది, జిల్లా ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. సో తప్పకుండా ఈ 2 నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మా కావచ్చు, దేశానికి మోదీ గారు ఉండాలి అనేటటువంటి ఒక ప్రజల కోరిక కావచ్చు, అదేవిధంగా అరుణమ్మ గెలవాలనేటటువంటి ఈ 2 కలిపి ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి నమ్మకం.